ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో పిఠాపురం ఒకటి. సో ఇప్పుడు ఈ పట్టణం గురించి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చింది. సో పిఠాపురం మున్సిపాలిటీ స్థాయిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ కింద లెక్కించేవాళ్ళు, కానీ ఇప్పుడు దీని సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారుస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నిర్ణయం వల్ల పిఠాపురం రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉంది. ఒక సాధారణ పట్టణం నుండి ఒక గొప్ప నగరంగా ఎదిగేందుకు ఇది మొదటి మెట్టు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఏదైనా ఒక ఊరిని లేదా పట్టణాన్ని అప్గ్రేడ్ చేయాలంటే కొన్ని లెక్కలు ఉంటాయి. సో అక్కడ నివసించే జనాభా ఎంత ఉంది, అలాగే ఆ మున్సిపాలిటీ పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాలను ప్రభుత్వం గమనిస్తూ ఉంటుంది అన్నమాట. సో పిఠాపురంలో జనాభా పెరగడంతో పాటు వ్యాపారాలు మరియు ఇతర పనుల ద్వారా వచ్చే ఇన్కమ్ అంటే ఆదాయం కూడా బాగా పెరిగింది. సో అందుకే ప్రభుత్వం ఈ పట్టణానికి సెలక్షన్ గ్రేడ్ హోదా ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయింది. సో దీని వెనుక ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అధికారులంతా కలిసి రిపోర్ట్స్ తయారు చేసి పంపించిన తర్వాతే ప్రభుత్వం ఇలాంటి ఆర్డర్స్ అనేది ఇస్తుందన్నమాట. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతం మీద అందరి ఫోకస్ అయితే బాగా పెరిగిందని చెప్పుకోవాలి. సో పిఠాపురాన్ని ఒక మోడల్ టౌన్గా మార్చాలని ప్రభుత్వం గట్టిగా అనుకుంటుంది. అందులో భాగంగానే ఈ గ్రేడ్ మార్పు అనేది జరిగింది. సెలక్షన్ గ్రేడ్ హోదా రావడం అంటే అది ఏదో చిన్న విషయం అయితే కాదు. దీనివల్ల పట్టణానికి వచ్చే ఫండ్స్ అంటే నిధులు కానీ డబ్బులు ఇవి భారీగా పెరుగుతాయి. గతంలో సెకండ్ గ్రేడ్లో ఉన్నప్పుడు వచ్చే బడ్జెట్ కంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఇప్పటి వరకు పట్టణంలో ఆగిపోయిన ఏవైనా పనులు లేదా కొత్తగా చేయాల్సిన డెవలప్మెంట్ పనులు అనేవి చాలా వేగంగా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. మున్సిపాలిటీ గ్రేడ్ పెరిగితే కేవలం డబ్బులు అంటే ఫండ్స్ పెరగడమే కాదు, అధికారుల సంఖ్య కూడా పెరుగుతుంది అనమాట. సో ఇంతకుముందు తక్కువ మంది స్టాఫ్ ఉండడం వల్ల ప్రజల సమస్యలు తీరడానికి ఎక్కువ టైం పట్టేది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మరియు ఎక్కువ మంది సిబ్బంది ప్రభుత్వం అనేది అక్కడ నియమించడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రజలకు మున్సిపల్ ఆఫీస్లో పనులు అనేవి చాలా తొందరగా అవుతాయి. సో డ్రైనేజీ సమస్యలు ఉన్నా కానివ్వండి, లేదా రోడ్ల మీద చెత్త పెరిగిపోయినా వాటిని క్లీన్ చేయడానికి ఎక్కువ మంది వర్కర్స్ అనేవాళ్ళు అందుబాటులోకి వస్తారు. సో పరిపాలన అనేది చాలా వేగంగా, ఈజీగా, అదేవిధంగా పారదర్శకంగా అనేది సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక పిఠాపురం పట్టణంలో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. రోడ్లు చాలా వెడల్పుగా మారే అవకాశం ఉంది. పట్టణం లోపల ట్రాఫిక్ సమస్యలు లేకుండా కొత్త ప్రణాళికలు అయితే రెడీ చేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి మంచినీరు వచ్చేలా పెద్ద పైప్ లైన్లు మరియు ట్యాంకులు అనేవి కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా స్ట్రీట్ లైట్ విషయంలో కూడా ఆధునిక పద్ధతులు అనేవి పాటిస్తారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం అంటే క్లీనింగ్ విషయాల్లో ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంది. సో పట్టణం అంతా ఇప్పుడు నీట్గా ఉండేలా చూస్తారు. సో పార్కులు కానివ్వండి, పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. పిఠాపురం కేవలం ఒక మామూలు పట్టణమే కాదు, ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం కూడా. సో ఇక్కడ ఉన్న పాదగయ క్షేత్రం మరియు దత్తాత్రేయ స్వామి దేవాలయాల వల్ల ప్రతిరోజు వేలాది మంది భక్తులు బయట ఊర్ల నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. పండుగలు మరియు సెలవు రోజులు ఈ రద్దీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు సరైన సౌకర్యాలు లేక భక్తులు కొంతవరకు ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు సెలక్షన్ గ్రేడ్ రావడం వల్ల టూరిజం డెవలప్మెంట్ మీద కూడా ప్రభుత్వం అనేది ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో యాత్రికులకు కావాల్సిన గదులు అవనివ్వండి, ఇతర సౌకర్యాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే మెరుగుపరుస్తారు. సో దీనివల్ల పిఠాపురం పేరు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెంది అంటే ఒక మారుమోగిపోయే అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఈ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలకి ఎక్కువగా అందుతాయి. స్మార్ట్ సిటీ లాంటి ప్రాజెక్టులలో కూడా ఇలాంటి పట్టణాలకు అంటే ఈ సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. సో దీనివల్ల ఫ్యూచర్లో పిఠాపురంలో పెద్ద పెద్ద కంపెనీలు లేదా వ్యాపార సంస్థలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో జనం పెరిగితే అంటే జనాభా పెరిగితే ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయి అనమాట. సో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇక్కడ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. సో పట్టణం విస్తరిస్తున్న కొద్దీ కొత్త కాలనీలు ఏర్పడతాయి. కాబట్టి ఆ కాలనీల్లో కూడా అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం అనేది కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ అప్గ్రేడ్ ప్రక్రియ వల్ల పట్టణం యొక్క ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్స్ ద్వారా, మున్సిపాలిటీకి ఏదైతే ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఉంటుందో అవి తిరిగి ప్రజల కోసమే ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వం తీసుకున్న ఈ చిన్న నిర్ణయం పట్ల పిఠాపురం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు.
సో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈ పనులన్నీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయని చెప్పేసి పిఠాపురం నియోజకవర్గం ప్రజలైతే నమ్ముతున్నారు. సో మొత్తం మీద పిఠాపురం మున్సిపాలిటీ ఇప్పుడు ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సో రాబోయే 2-3 ఏళ్లలో అంటే ఒక 2-3 ఇయర్స్లో పిఠాపురం ఒక అద్భుతమైన ఒక స్మార్ట్ సిటీగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డర్స్ వల్ల కేవలం కాగితాల మీద మార్పు మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో కూడా పెద్ద పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి. సో ఒక చిన్న పట్టణం నుండి సెలక్షన్ గ్రేడ్ హోదాకి వెళ్ళడం అంటే పిఠాపురం చరిత్రలో ఇది ఒక మేలురాయిగా నిలిచిపోతుందని మనం చెప్పుకోవచ్చు.